హాయ్ ఫ్రెండ్స్, ఇందాక అయితే మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను అనమాట మా జర్నీ గురించి. సో నెక్స్ట్ డే మేము ఏం చేసాము, డే 2 అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు ఎవరైనా చూడకపోతే డే 1 వీడియో చూడండి. డే 2 కాకినాడలో వచ్చేసి మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ 7:30 అట్లా బీచ్కి వెళ్ళిపోతే 8:15కి మాకు దొరికింది. అండ్ ముఖ్య గమనిక ఏంటంటే బీచ్కి వెళ్ళేటప్పుడు మీకు ఓన్ వెహికల్ ఇస్ ద బెస్ట్ కాకినాడలో. ఎందుకంటే బీచ్ ఈస్ వెరీ ఫార్ అవే, ఒక 10-12 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువే ఉందేమో కూడా. నో నావిగేషన్ అండ్ బీచ్లో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే బెట్టింగ్లు, తర్వాత పేటిఎం చేస్తున్న మనీ ఇస్తానడం, తర్వాత హిజ్రాలు, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇది ఫ్రాంక్గా చెప్తే కొంచెం ఉంటుందేమో కానీ ఇది అనమాట. కొత్తగా ఉండే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కొద్దిగా కాషియస్గా ఉండండి. అండ్ తర్వాత వెళ్ళాము ఫ్రెండ్స్, వేడైతే చితక్కొట్టి సినిమాకు. తర్వాత ఏమేమి చేసామంటే మత్స్యకారులు అందరూ వచ్చారనమాట. ఫిషర్మ్యాన్ అందరూ ఫిషెస్ పట్టుకున్నారు అప్పుడే ఫ్రెష్గా. ఒక ఆక్టోపస్ని, ఫిష్లన్నింటినీ చూసాం అనమాట కరెక్ట్ టైంకి. వాళ్ళు పూజ చేసుకుని సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. ఇది రఫ్ సీ. సో రఫ్ సీ ఏంటంటే చాలా దగ్గరగా దొరికేస్తాయి అన్నీ. సో మొత్తం అది చేప పరిస్థితి చూస్తే అసలు ఎంత జాలేసిందంటే, దొరికితే వీళ్ళకి దొరుకుతుంది, లేదు అని వీళ్ళు పక్కన వేసేస్తే కాకిలు వచ్చి తినేస్తాయి అది. సో ఆ బీచ్కి వెళ్ళి వచ్చేసి కాసేపు అక్కడే బెంచీలు ఉన్నాయి, ఓఎన్జీసీ వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. మాకు ఆటో వెళ్ళడానికేమో 250 రూపీస్ అయింది. తర్వాత అవన్నీ మేము కాసేపు అక్కడ కూర్చున్నాం. అక్కడ ఏం తినలేదు కాబట్టి ముందుకెళ్ళాం. అక్కడ గాంధీ పార్క్, ఎన్టీఆర్ బీచ్ కాబట్టి ఎన్టీఆర్ గార్డెన్ అని ఉందన్నమాట. గార్డెన్ ఏమో మూసేశారు. సో కాసేపు అటు ఇటు తిరిగి 4-5 ఫోటోలు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాం. రీల్స్ అవన్నీ తీసుకున్నాక రిటర్న్ జర్నీ బయలుదేరిపోయాం. మా హోటల్లో ఏమో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు భీమాస్ హోటల్ నుంచి. సో స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ రాజమండ్రి బస్ ఎక్కేసాం. కాకినాడ నుంచి నాన్ స్టాప్ కథ చాలా గొప్పదండి. ఎందుకంటే నాన్ స్టాప్ బస్సెస్ ఎలా ఉన్నాయంటే అంత ఫాస్ట్గా ఉన్నాయి. సో మీరు అప్పటికప్పుడే మీకు టికెట్ ఇస్తారనమాట. సో మీరు ఏంటంటే ముందు టికెట్ కొనుక్కుని ఆ బస్సు ఎక్కుతానులే, ఆ బస్ మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కుతాను అని లేదనమాట. ఒక టికెట్ వచ్చేసి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ సర్వర్ కొద్దిగా ఇష్యూ ఉందన్నారు. సో దానివల్ల చాలామంది బస్సు మిస్ అయ్యారనమాట. అవన్నీ జరిగాయి కొంచెం పంచాయతీలు. సో బస్సు ఎక్కిన తర్వాత మాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఇక్కడ ఫ్రీ బస్ రావాలి. సో టక్క ఎక్కేయాలని. తర్వాత గేట్ పడగానే మనకి అమ్మకాలు ఉంటాయి, కానీ గేట్స్ ఏం లేవు దారిలో. కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి. సో బ్రిడ్జ్ మీద అయితే రాలేదు. బ్రిడ్జ్ మీద వస్తుంటే బాగుండేది. సో డైరెక్ట్గా ఇంకా రాజమండ్రి దిగేసి అక్కడి నుంచి మేము మా ప్లాన్ ఫాలో అయిపోయాం. రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. విష్ణు గ్రాండ్ హోటల్ అని చెప్పేసి ఇనీస్పేట. ఇది కొత్తపల్లి బస్ స్టాండ్, కోటిపల్లి బస్ స్టాండ్, అమలాపురం, రామచంద్రాపురం, రావులపాలెం బస్సులన్నీ అక్కడ అవుతాయి. ఈ రూమ్ వచ్చేసి దాని బ్యాక్ సైడ్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. సో అక్కడ దిగేసి మంచి హోటల్లో భోజనం చేసిన తర్వాత మేమేం చేసామంటే బండి రెంటల్స్ తీసేసుకున్నాం. అది మామూలుగా బండి రెంటల్స్ తీసేసుకున్నాం. బండి రెంటల్స్ మాకు రాజమండ్రి బైక్ రెంటల్స్ అని ఇక్కడ అన్ని చోట్లకి, బికాజ్ రాజమండ్రి ఒక జంక్షన్ కాబట్టి మీకు ఆత్రేయపురానికి, తర్వాత రావులపాలెంకి, తర్వాత కోనసీమ వెళ్ళడానికి మీకు బండ్లు రెంట్కి ఇస్తారు. సో అక్కడ తీసేసుకున్నాం. రాజమండ్రి బైక్ రెంటల్స్లో 900 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మీ లైసెన్స్ తీసుకుంటారు, తర్వాత మీ ఆధార్ కార్డు తీసుకుంటారు, అంతే డీటెయిల్స్ తీసుకుంటారు. బండి అయితే 2 డేస్కి మాకు 900 రూపీస్ అయితే అయింది. అండ్ ఫ్యూయల్ కూడా చెక్ చేసుకోండి, కండిషన్ కూడా చెక్ చేసుకుని తీసుకోండి. అదే ఫ్రెండ్స్. తర్వాత ఏమో ఇందాక చెప్పాను కదా హోటల్కి వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళిన హోటల్కి ఇందాకే వెళ్ళలేదు. సో రివైండ్ వేసుకోండి. అది అక్కడ హోటల్కి వెళ్ళి సితారా హోటల్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే పలావ్ తిన్నాను. అండ్ స్పెషల్ పలావ్ అంట, కాజుతో పాటు పన్నీర్ కూడా ఇచ్చారు. అండ్ రేట్ కూడా ఎక్కువే. ఇది రాజమండ్రిస్ బెస్ట్ సెకండ్ హోటల్. ఇది గూగుల్ చేస్తే మీకు వస్తుంది సితారా హోటల్ అని. ఒరిజినల్ హోటల్లోనే తినండి. అండ్ వెళ్ళామన్నమాట ఆత్రేయపురానికి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఆత్రేయపురం వెళ్ళడం జరిగింది. ఒక 1.5 అవర్ అయితే పట్టింది. 1 అవర్ 45 దగ్గర పట్టింది. రోడ్స్ కండిషన్ అయితే అంత గొప్పగా లేదు బాయ్. పక్కన లైట్లు కూడా లేవు. అండ్ పక్కనే కెనాల్ ఉంది. అండ్ అంత ఈజీ కాదనమాట. సో బిఫోర్ 6 బయలుదేరిపోవాలి వెనక్కి. బిఫోర్ 6 బయలుదేరిపోయి మళ్ళీ మేము ఆత్రేయపురంలో చూసి ఆర్టోస్ దాక్కుండా ఎలా వస్తాము, ఆర్టోస్ దాగి వచ్చాం అనమాట వెనక్కి. సో రాజమండ్రిలో మామూలుగా నెక్స్ట్ నైట్ వచ్చేసి రోజ్ మిల్క్, తర్వాత శ్రీనివాసం ఇచ్చారు. ఎలా మర్చిపోతారు ఎవడైనా రాజమండ్రి వాళ్ళు.
అండ్ రాజా రోజ్ మిల్క్ వెతుక్కోవడానికి టైం పట్టింది, ఎందుకంటే అన్ని డూప్లికేట్ ఊరంతా, ఒక్క చోట తప్ప. ఆ ఒక్క చోట నేను పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. అండ్ ఇంకా డే 3 అప్డేట్స్ ఇస్తాను, అవి కూడా చూడండి. ఇప్పటికైతే ఇంతే మరి.